హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుశీల పల్లె రుచులు. ఈరోజు వీడియో ఏంటంటే పిల్లలకి అప్పటికప్పుడు ఈజీగా ఇంట్లో చేసుకునే స్నాక్స్ అనమాట, సర్వపిండి. దానికోసం నేను కొద్దిగా ఊరిపిండి, వేయించుకున్న పల్లీలు, ఇంకా ఒక స్పూను జీలకర్ర, 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా నువ్వులు, ఒక 3 ఉల్లిపాయలు, 3 ఉల్లిపాయలు సన్నగా కాకుండా అలానే పెద్దగా కాకుండా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, ఉప్పు, కారం, వేడి చేసిన నూనె అన్నీ కలిపి కొద్దిగా మిక్స్ చేసుకొని తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకొని సరిపడా నీళ్ళు వేసుకొని కడుక్కోవాలి. చపాతీ ముద్ద కంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక బాండీకి కానీ దోస పెనంకి కానీ మీకు ఏది వీలుగా ఉంటే దానికి, నేనైతే బాండీకి కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను కాబట్టి నేను బాండీకి అడుగున కొద్దిగా నూనె వేసుకొని కొద్దిగా ముద్ద తీసుకొని పెద్ద సైజు ముద్ద తీసుకొని ఇలా పల్చగా ఒత్తుకోవాలి. పల్చగా ఒత్తిన తర్వాత దానికి కొద్దిగా రంధ్రాలు పెట్టామంటే అందులో ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది. ఆయిల్ వేసి ఫ్రై చేస్తే బాగా క్రిస్పీగా వస్తాయి. ఇలాగా హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ కలర్ వస్తే సరిపోతుంది. ఇలాగే తీసేసుకోవచ్చు, కానీ నేను రెండో సైడ్ కూడా కాల్చుకుంటాను. కానీ మీకు ఒకవేళ ట్రై చేయాలనిపిస్తే ఒక సైడే కాల్చుకొని ఇంకా తీసేసుకోవచ్చు. మా పిల్లలకి మాత్రం రెండో సైడ్ కూడా కాలిస్తేనే ఇష్టం. రెండోసారి ఎక్కువ అవసరం లేదు, ఒక 2 నిమిషాలు ఉంచి తీసేసుకోవడమే. అంతేనండి, సర్వపిండి రెడీ. అసలు చాలా టేస్టీగా వచ్చిందండి. ఎంత టేస్టీగా వచ్చిందంటే మా పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు. మీకు కూడా ఒకవేళ నచ్చితే ట్రై చేయండి. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.